అదేవిధంగా ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి 70,000 రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి కర్ణాటక గోపాలరెడ్డి 40వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ వారు మరియు వారి సోదరుడు కర్ణాటక చంద్రగోపాలరెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి. రెండవ బహుమతి 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి కొంపల సాంబశివ, జక్కల రవిశంకర్ గారు, ఇంగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారు ముగ్గురు కూడా స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మూడవ బహుమతి ప్రకటించినటువంటి అల్లూరి సంపత్ కుమార్ గారు టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి వారు స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. నాలుగో బహుమతి బత్తలపల్లి బ్రదర్స్ అండ్ సన్స్, బత్తలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, బత్తలపల్లి రాజారెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఐదో బహుమతి కర్ణాటక సుబ్బారెడ్డి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి. వీడియోగ్రాఫర్ అదేవిధంగా చెక్కబడిన దాతైనటువంటి గౌరవ పంచగల్ల నాగేంద్ర రాజా గోపి వారు చెక్కబడిన దాత వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఎట్లయితే యజమానులందరూ కృష్ణలు పిలిచినట్లయినా సాధించినటువంటి ఎట్లయితే యజమాని స్టేజ్ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి. మొదటి బహుమతి సాధించినటువంటి రాష్ట్రాల గురువిరెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ కొత్తతో కడపతి లాంటి ముంబై, పాతకోట తేజేశ్వరరెడ్డి గారు ముంబై కాలనీ వారు ఆ యొక్క మొదటి బహుమతి 70,000 రూపాయలు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. 70,000 రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి దాత 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణాటక గోపాలరెడ్డి గారు ఆ యొక్క 70,000 రూపాయలు బహుమతి అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. చూడాలి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి రావాలా సార్, మరి అందరూ గట్టిగా చెప్పండి రావాలా, గట్టిగా చెప్పండి రావాలా. ఏందన్నా ఉండునా ఏందన్నా తింటాడు ఇంకా చూడనా రెండవ బహుమతి సాధించినటువంటి ఎన్నికల యజమాని బొజ్జా విద్యాగోపాలరెడ్డి గారు, రూపవారిపల్లి గ్రామం, కడప జిల్లా వారండి. రెండవ బహుమతి కొమ్మల సాంబశివరావు గారు, జక్కల రవిశంకర్ గారు, ఇంగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారు చేతుల మీద అందజేయాల్సిన ఆహ్వానిస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ బీసీ సీనియర్ నాయకులు సాంబశివ, జక్కల రవిశంకర్, ఇంగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. లైటింగ్ బాక్స్ ఎందుకేనండి ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గుండె చెప్పులు చెప్పండి కదా, గుండె చెప్పులు ఎక్కువవుతున్నాయి. మూడవ బహుమతి సాధించినటువంటి ఎమ్మెల్యే యజమాని బాపతి కొండారెడ్డి గారు, చాగలమని మన నంద్యాల జిల్లా ఉన్నాయి. కేవీఎస్ కుర్రా వెంకటేశ్వరరావు గారు మైదుగురు వారు ఆ యొక్క మూడవ బహుమతి 30,000 రూపాయలు అందించవలసిన ఆహ్వానిస్తున్నాం. అల్లూరి సంపత్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి వారి చేతుల మీద అందజేయవలసిన ఆహ్వానిస్తున్నాం. నాలుగో బహుమతి సాధించినటువంటి ఎమ్మెల్యే యజమాని మాతల వెంకట సుబ్బారెడ్డి గారు, రంగసాయపల్లి గ్రామం, పొద్దుటూరు, కడప జిల్లా వారు. నాలుగో బహుమతి దాదా బత్తలపల్లి బ్రదర్స్ అండ్ సన్స్, బత్తలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, బత్తలపల్లి రాజారెడ్డి గారు చేతుల మీదుగా వాళ్ళు ఉంటే ఉన్నట్టేలే శివ కింది చూడు, కొంచెం వెనక్కి ఉండండి. ఉండియా ఐదో బహుమతి సాధించినటువంటి ఎమ్మెల్యే యజమాని గుట్టి ఆదుల్ గారు, అక్కంపేట గ్రామం, కమలాపురం మండలం, కడప జిల్లా వారు. ఐదో బహుమతి దాత కర్ణాటక సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చేతుల మీద అందించవలసిన ఆహ్వానిస్తున్నామండి.
అది లైటింగ్ మార్చింది. కన్సలేషన్ బహుమతి ప్రోత్సాహ బహుమతి ఎం రమేష్ బాబు యాదవ్ గారు ధన్యవాదాలు స్టేట్ రావాలి. ఎం రమేష్ బాబు యాదవ్ గారు అలా ధన్యవాదాలు. ఉన్నాడు సార్. వస్తా 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి కమిటీ నిర్వాహకులు చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నామండి. కమిటీ నిర్వాహకులు అందరూ ఇది కలిపిండినా కమిటీ నిర్వాహకులు అందరూ ఇండి. చేతబడిన గురువు కొండయ్య గారు ఎక్కడన్నా కానీ స్టేడియం దగ్గర రావాలండి. రాజా గోపి అండి బ్రదర్స్ వారి చేతుల మీద చక్రబడిన కూడా ప్రోత్సహించడం జరిగింది. చక్రబడిన కళాకారులను కాపాడుకుంటూ ఒక మంచి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. ఆ రాష్ట్ర స్థాయి కమిటీ అంతా కూడా చాలా చక్కగా ఉంటూ ఈ యొక్క తిరిగి చక్రబడిన వ్యక్తిని మళ్ళీ కాపాడుకుంటూ వస్తున్నారు. అందులో భాగస్థమైనటువంటి గురువు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. 70 ఏళ్ళు పైబడిన అయితే కొండయ్య గారి గురువు కానీ మంచిగా ఎగిరితే 4 అడుగులు పైకి ఎగురుతాడు. అది పంచగల్ల నాగేంద్ర గారి చేతుల మీదుగా అందజేస్తున్నారండి. ప్రతి సంవత్సరం కూడా చెక్కపైన ఏదో దానికి పంచగల్ల బ్రదర్స్ వారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తిరునాళ్ళ మోసానికి. ఈ యొక్క శ్రీ 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 కోనల మతలు తిరునాళ్ళ మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమానికి పోరాట కార్యక్రమానికి చెక్కబడిన కార్యక్రమానికి ఈ యొక్క బట్టలావుడి పోటీలకు అన్నింటికి కూడా సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారికి వారి కుటుంబానికి శ్రీ 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 కోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఆలయాలతో సుఖ సంతోషాలతో ఒకే సంవత్సరం కూడా రాత్రి ఇదే మురుమను వచ్చేటువంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని.